హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నేను మీ కౌశిక్. సో ఇది నేనైతే హనుమంతుల వారి స్టోరీ మరియు సురస స్టోరీ అనేది చేస్తున్నాను. సో సీతామాత లంకలో ఉందని తెలుసుకున్న హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్తుంటే ఈ బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల సురస అనేది హనుమంతుల వారికి అడ్డుపడుతుంది అనమాట. అడ్డుపడి నాకు చాలా ఆకలిగా ఉంది, నా నోటిలోకి వెళ్ళిపోమని సురస చెప్తుంది హనుమంతుల వారికి. అప్పుడు సురస 40 యోజనాలంతా పెద్దగా అవుతుంది మరియు హనుమంతుల వారు 80 యోజనాలంతా ఎత్తుగా అవుతారు. ఇప్పుడు సురస 120 యోజనాలంతా ఎత్తుగా అవుతుంది. అప్పుడే హనుమంతుడు బొటన వేలంతా చిన్నగా అయిపోయి సురస నోటి లోపలికి వెళ్ళి మరియు బయటికి వచ్చేస్తాడు. నేను లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసా కాబట్టి నీ కోరిక తీరింది అని హనుమంతుల వారు సురస రాక్షసికి చెప్తారు. అప్పుడు సురస హనుమంతుల వారి తెలివికి సురస సంతోషించి హనుమంతుల వారికి దారి వదులుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను స్క్రాచెస్ అయితే గీస్తున్నాను ఫేస్ మీద రాక్షసిలాగా అనిపించడానికి. సో ఇప్పుడైతే ముక్కు పుడక పెట్టేసుకుంటున్నాను రాక్షసికి. ఇప్పుడైతే నేను హనుమంతుల వారి బాడీ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో నెక్లెస్ అయితే జ్యువెలరీ వరకు అది చేసేసుకుంటున్నాను హనుమంతుల వారికి. సో ఇది చాలా చిన్నగా వస్తుంది అనమాట హనుమంతుల వారి ఫేస్ మరియు బాడీ కూడా, అంటే మౌత్లో కట్టినంత చిన్నగా. సో ఇప్పుడైతే నేను తీట్ పెట్టేసుకుంటున్నాను రాక్షసి తీట్ అనమాట. కింది తీట్ కూడా పెట్టేసుకుంటున్నాను రాక్షసిది. తర్వాత హనుమంతుల వారి ఫేస్ అయితే చేస్తున్నాను. సో హనుమంతుల వారి ఫేస్ అయితే అయిపోయింది అనమాట. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని.